లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. శనివారమే కవితను ప్రశ్నించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. కవితను ప్రశ్నించే అంశంపై ఎలాంటి రిప్లై ఫైల్ చేయడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. భవిష్యత్తులో జరిగే విచారణకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది కోర్టు. లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. శనివారమే కవితను ప్రశ్నించినట్టుగా సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించే అంశంపై ఎలాంటి రిప్లై ఫైల్ చేయట్లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. భవిష్యత్తులో జరిగే విచారణకు సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని అటు జడ్జి ఆదేశించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ రిప్లై తమకు అందలేదంటూ కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను ప్రశ్నించడంపై ఎటువంటి రిప్లై ఫైల్ చేయడం లేదు అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో సిబిఐ రిప్లై ఇవ్వకపోవడం పైన తదుపరి మేము వాదనలు వినిపించాలనుకుంటున్నామని చెప్పి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో తదుపరి విచారణ ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే కవితను తీహార్ జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించారు అని చెప్పి కూడా సిబిఐ ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఆల్రెడీ ప్రశ్నించేశాం కాబట్టి ఇటు ఎటువంటి రిప్లై కూడా ఫైల్ చేయడం లేదని చెప్పి కూడా సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది. గత 5వ తేదీయే ఇటు కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. 6వ తేదీ మధ్యాహ్నమే ఇటు కవితను సిబిఐ అధికారులు తీహార్ జైల్లో ప్రశ్నించడం జరిగింది. అయితే 6వ తేదీ మధ్యాహ్నం తర్వాత సిబిఐ తరపు న్యాయవాదులు ఇటు తమకు అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ అప్పటికే ప్రశ్నించేశామని చెప్పి సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. ఒకవేళ భవిష్యత్తులో దానికి సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు, ముందస్తు అప్లికేషన్ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే భవిష్యత్తులో మీరు మరోసారి కవితను ప్రశ్నించేటప్పుడు ముందస్తుగా అప్లికేషన్ ఇవ్వాలి అని చెప్పి అడగండి అని చెప్పి న్యాయమూర్తి కోరడం జరిగింది. కానీ ఇప్పుడు కవితను ప్రశ్నించే అంశంపైనే తమకు ముందస్తు అప్లికేషన్ ఇవ్వకపోవడం, అలాగే రిప్లై ఫైల్ చేయకపోవడం అన్న అంశాలకు సంబంధించి వాదనలు వినిపిస్తాము అని చెప్పి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోర్టుకు తెలపడం జరిగింది. దీంతో విచారణని ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి వాయిదా వేయడం జరిగింది. కవితను విచారించే అంశానికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ అంశాల మీద విచారించారు అన్న అంశాలకు సంబంధించి ఆ క్వశ్చన్ చేయడాన్నే సవాల్ చేస్తున్నారు. కాబట్టి సో కవిత ఇచ్చే స్టేట్మెంట్స్ నలిఫై చేయాలని ముఖ్యంగా భవిష్యత్తులో కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఏ అంశాలపైన కవితను ప్రశ్నించారు, అలాగే ఎందుకు సమాచారం ఇవ్వలేదు అన్న అంశాలకు సంబంధించి తదుపరి రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. ఈ రోజు ఎటువంటి రిప్లై కూడా మేము కవితను ఆల్రెడీ ప్రశ్నించేశాం కాబట్టి ఇక ఎటువంటి రిప్లై ఫైల్ చేయడం లేదని చెప్పి సిబిఐ కోర్టుకు తెలియపరచడం జరిగింది. సిబిఐ రిప్లై ఫైల్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తే తదుపరి వాదనలు వినిపిస్తామని చెప్పి కవిత తరపు న్యాయవాది ఇటు కోర్టులో ఫిజికల్ గా ఇటు మోహిత్ రావు ప్రొడ్యూస్ అయ్యారు. అలాగే ఆన్లైన్ లో ఇటు నితీష్ రాణా కవిత తరపున వాదనలు వినిపించడం జరిగింది. సో సిబిఐ అయితే ఎటువంటి రిప్లై ఫైల్ చేయలేదు. అయితే సిబిఐ ఈ లిక్కర్ కేసులో అవినీతికి సంబంధించిన అంశంపైన దర్యాప్తు చేస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తోంది సిబిఐ. సో గతంలో కూడా కవితను సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇటీవల నిన్న కోర్టుకి కవిత హాజరైనప్పుడు కూడా సిబిఐ తనను నిన్న ప్రశ్నించింది. అలాగే అడిగిన ప్రశ్నలు మళ్లీ అడుగుతోంది. ఇది తప్పుడు కేసు అని చెప్పి కవిత కూడా నిన్న స్పందించడం జరిగింది. సో ఈ రోజు అయితే కవితను సిబిఐ ప్రశ్నించడం పైన సిబిఐ ఎటువంటి రిప్లై కూడా కోర్టులో ఫైల్ చేయలేదు. అలాగే ఈ ఫైల్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ తదుపరి వాదనలు వినిపించబోతున్నారు కవిత తరపు న్యాయవాదులు. అంటే కవితను మరోసారి సిబిఐ ప్రశ్నించే అవకాశం లేదా గోపి?
అది సిబిఐ నిర్ణయం మేరకు ఉంటుంది. ఈ రోజు ఉత్తర్వుల్లో మాత్రం కోర్టు ఎటువంటి ఉత్తర్వులు కూడా ఈ రోజు విచారణలో భాగంగా ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో సిబిఐ ప్రశ్నిస్తామని చెప్పలేదు, అలాగే ప్రశ్నించబోమని కూడా చెప్పలేదు. ఎటువంటి రిప్లై ఫైల్ చేయాలనుకోవడం లేదు. కవితను ప్రశ్నించడానికి సంబంధించిన అంశం పైన ఎటువంటి రిప్లై కూడా మేము ఇవ్వాలనుకోవడం లేదు అన్నదే ముఖ్యంగా సిబిఐ వాదన. సో అదే అంశాన్ని కోర్టుకు తెలియపరిచారు. ఆల్రెడీ క్వశ్చన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి రిప్లై అవసరం లేదన్న భావనలో సిబిఐ అధికారులు ఉన్నారు. అందులో భాగంగానే ఎటువంటి రిప్లై కూడా ఈ రోజు ఫైల్ చేయలేదు. అయితే సిబిఐ రిప్లై ఫైల్ చేయకపోవడం సవాల్ చేస్తూ తదుపరి వాదనలు మేము వినిపిస్తాం, ఈ అంశాలపైన వాదనలు కొనసాగిస్తామని చెప్పి కవిత తరపు న్యాయవాది చెప్పడంతో ఈ కేసు విచారణ ఏప్రిల్ 26కి వాయిదా వేయడం జరిగింది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా సిబిఐ కవితను విచారించే అవకాశం ఉంది, అలాగే కేజ్రీవాల్ ని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుని ప్యారలల్ గా 2 దర్యాప్తు సంస్థలు మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది, అలాగే అవినీతి కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. సో సిబిఐ కేసులో కూడా కవితను గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న కూడా కవిత సిబిఐ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో సాక్షిగా వాంగ్మూలం నమోదు చేసి తర్వాత నిందితురాలుగా ఏ విధంగా చేరుస్తారు, మీ నోటీస్ ని ఉపసంహరించుకోవాలని చెప్పి కవిత ఫిబ్రవరి 26వ తేదీన సిబిఐ విచారణకు హాజరు కాకపోవడంతో తీహార్ జైల్లో కవితను విచారించినట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే కవితను ప్రశ్నించడం అంశానికి సంబంధించి అయితే ఎటువంటి రిప్లై ఫైల్ చేయడం లేదని చెప్పి సిబిఐ చెప్పడంతో సో కవితను ఎందుకు ముఖ్యంగా ప్రశ్నించే అంశం పైన ఎందుకు రిప్లై ఫైల్ చేయలేదు అన్న అంశాన్ని సవాల్ చేస్తూ తదుపరి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ ఈ కేసుకు విచారణ జరగబోతోంది. రైట్, థాంక్యూ గోపి.